నీలో ఇద్దరు మనుషులుంటారు. ఒకరు పాజిటివ్, ఇంకొకరు నెగటివ్. పాజిటివ్ అంటే నమ్మకం, ఉత్సాహం, ధైర్యం, ప్రేమ. నెగటివ్ అంటే భయం, అపనమ్మకం, కోపం, అసూయ. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, మీలో ఉన్న ఆ ఇద్దరిలో ఎవరితో ఉండడానికి మీరు ఇష్టపడతారు. మీలో ఉన్న పాజిటివ్తో మీరు ఉండాలనుకుంటే మీరు నమ్మకం, ఉత్సాహం, ధైర్యం, ప్రేమకి తప్ప నెగటివ్స్ని మీ ఊహలోకి కూడా రానివ్వకండి. నీ గురించి నీవే ఆలోచించు. నీలో ఉన్న పాజిటివ్స్ని పెంచుకొని నీకు కావలసినవన్నీ పొందడానికి నిర్ణయం తీసుకో. మీ జీవితానికి మీరే యజమాని. ఎస్, మీరు మీతో పాటు ఈ విశ్వంలోని సంపదలకు యజమాని. విశ్వం మీ సేవకుడు. మీరు అడిగిన తక్షణమే మీ కోరిక తీర్చడానికి విశ్వం సిద్ధంగా ఉంది. మీరు చేయాల్సింది కేవలం దాన్ని అనుభవించడమే. గుర్తుంచుకోండి, ప్రతి క్షణం మీరే రాజు, మీలోనే అద్భుతం ఉంది అనే వాస్తవాన్ని మీరు మర్చిపోవడం వల్ల మీరు ఏది పొందలేకపోతున్నారు. మీరు ఒక సామాన్య వ్యక్తి కాదని, మీకు డబ్బు, సంపద పొందడం తెలిసిన మరుక్షణం నుండి మీరే ఒక మహోన్నతమైన వ్యక్తి అని భావించండి. ఉన్నతంగా ఆలోచించండి. కావలసినవన్నీ ఆకర్షించండి. ఆకర్షించిన ప్రతి క్షణం అవన్నీ మీ వైపు సంతోషంగా రావడానికి సిద్ధంగా ఉండండి. వాటితో మమేకమైపోండి. మీ జీవితాన్ని సంపూర్ణంగా ఏ లోటు లేకుండా తీర్చిదిద్దుకునేందుకే ఈ విశ్వంలోని సంపద కలిగి ఉన్నారనే విషయాన్ని మరవవద్దు. ప్రతిరోజు చెప్పండి, ఐ యామ్ కింగ్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ అబాండెన్స్, మై లైఫ్ ఈజ్ ఫుల్ విత్ అబాండెన్స్, మై వ్యాలెట్ ఈజ్ fulfilled with money, my bank balance is increasing every day. Thank you, universe.